సో ఇక తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా కావచ్చు. సో ఆడపిల్లలు అంటే గతంలో భయపడేది, ఆడపిల్లల మీద చాలా అంటే ఒక రకమైనటువంటి కన్సల్ట్ ఉండేది. కానీ ఇవాళ మొగళ్ళ మీద కన్సల్ట్ చూపించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎట్లా బతుకుతారు రా మోపిల్లగాని లెక్క పుట్టిండు రేపు భవిష్యత్తులో అనేటువంటి ఒక ట్రెండింగ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎందుకంటే చాలామంది పెళ్ళైనటువంటి మహిళలు భర్తలను అక్రమ సంబంధంతో చంపుతా ఉన్నారు, తమ పిల్లలు అక్రమ సంబంధానికి అడ్డం వస్తున్నారని వాళ్ళను చంపేస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా సంఘటనలు వస్తూ ఉన్నాయి. సో ఏం చెప్తారు భార్యల నుంచి భర్తలు ఎట్లా బ్రతికి బయటపడేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది? అసలు నేను ఇక ఇప్పుడు నేనేమో ఒక మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఒక అమ్మగా స్పందిస్తున్నా. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఒక అమ్మగా నువ్వు అడిగినావు కాబట్టి చెప్తున్నా. నా మనసులో కూడా ఉంది. అసలు ఈ ఆడపిల్లలకి ఏం రోగాలు వచ్చినాయని అడుగుతున్నా. ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి తీసుకుపోతారు, మగ పిల్లగాళ్ళని చంపుతారు. ఫ్రిడ్జ్లు పోయినాయి, డ్రమ్ములు పోయినాయి, కుక్కర్లు పోయినాయి. ఇప్పుడు సెల్ఫీలు అని చెప్పేసి, వీడియోలు అని చెప్పేసి ప్రీ వెడ్డింగ్ షూట్తోని చంపేస్తున్నారు. తర్వాత ఆనిమూన్తోని. మీకు ఏ రోగాలు పుట్టినాయి నాకు అర్థం కాదు. మీకు ఇష్టం లేకపోతే మాకు ఇష్టం లేదని చెప్పి చావండి. ఇప్పటికే మగపిల్లలకు పెళ్ళిళ్ళు కాక అల్లాడుతున్నారు. మగ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు. మగ పోరలను చంపనీకే మీకు ఎంత ధైర్యం ఉండాలి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీ ఇంటెన్షన్ ఏంది? మీకు ఇష్టం లేకపోతే మీ అమ్మ నాన్నకి చెప్పి చావండి. ఎందుకు మగ పోరలతో జీవితాలతో ఆడుకుంటున్నారు? మీరు అంటే వాళ్ళని చంపిన తర్వాత మీరు జైలుకు పోరా? అంటే ఆ జీవితం మంచిగా ఉంటుందా? అంటే ఇప్పుడు ఎట్లుంది తమ్మి అంటే తినిపినీకి ఒకటి కావాలి, షాపింగ్లు చేపినీకి ఒకటి కావాలి, సినిమాలకు షికాలకు తిప్పనీకి ఒకటి కావాలి, విలాసంగా ఎంజాయ్ చేయడానికి ఒకటి కావాలి. ఇక మొగడైతే అట్లా ఉండదు కదా. కాబట్టి ఇక్కడ ప్రియుడు ఉండాలి, ఇక్కడ భర్త ఉండాలి. భర్త ఏమని అన్నాడు అనుకో ప్రియుడు కావాలి, ప్రియుడు ఏమని అంటే భర్త కావాలి. ఆడపిల్లని అందరిని అనట్లేదు, కొంతమందిని అంటున్నాను. ఎందుకు అని అంటే తమ్మి నిజంగా నేను చెప్తున్నాను కదా, ఆడపిల్లలు ఇవాళ అమాయకమైన మగపిల్లల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. ఇది నేను చెప్తున్నా కదా. ఈ మధ్య కాలంలో ఆసియా గోయల్ అనేది 600 కోట్లు ఉన్నాయంటే నెత్తులో కొట్టుకుంటుందా? ఏం పుట్టిందే నీకు? నీకు ప్రియుడు ఉన్నాడని చెప్పొచ్చు కదా. గతంలో 2-3 సార్లు కూడా ఆమె ఆయన చంపాలని అటాక్ చేసిందని ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదు. నేను అదే చెప్తున్నా, మీకు ఇష్టం లేకపోతే లేదని చెప్పి చావండి. మీ అమ్మనాయనకి చెప్పి చావండి. మీరు అమాయకమైన మగ పోరలను ఎందుకు చంపుతున్నారా? మీరు సిగ్గు శరాలు ఏమైనా ఉన్నాయా మీకు? నువ్వు బిజినెస్ ఏం బిజినెస్ చదువుకున్నావి? ఏం ఎకనామిక్స్ చదువు? నీ బొంద చదువుకున్నావు? సిగ్గుండాలే కొంచెమన్నా. జైల్లో ఊచలు లెక్క పెడుతున్నావు. ఆ అబ్బాయిని దోసేసినట్టు నిన్ను కూడా అట్లా దోసేయాలి. ఇదే విషయాన్ని మనం మొదలు పెడితే కొన్ని దొంగ మొహాలు ఉన్నాయి. ఆడపోరులు ఎట్లున్నాయంటే మొగడు పెళ్లి చేసుకుంటారు, 2 పిల్లలంగా అంటారు. మొగడు వాని కష్టం మీద ఆయన పాపం పని చేయనికపోతే దీంట్లకు ఇక నాకు వస్తున్నాయి మాటలు కానీ సెన్సార్ అడ్డం వస్తుందని అంటలేను. నిజంగా కూడా మీకు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారే. ఇవాళ పిల్లలు అడ్డం వస్తున్నారని ప్రియుడి కోసం ఇంటికి పిలిపించుకుంటారు. పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి, పిల్లలు అడ్డొస్తున్నారని చెప్పి మీ సరదాలకని పోరలను చంపుతారు. మనుషులానే మీరు? మనుషులా గాడిదలే. శరం నాదే, సిగ్గు నాదే. మీకేం అనిపించట్లేదా అని ఇట్లా చేస్తున్నారు? మొగడు కష్టపడుతుంటే ఇంకో ఉంచుకున్నాను కోసం పిల్లలను చంపుతారు. అసలు మనిషివా గాడిదివా అని అడుగుతున్నా. ఇవాళ మొన్న మేడ్చల్ దగ్గర జరిగింది జ్యోతి నవీన్ అసలు అది అట్లా కాదు తమ్మి. వీళ్ళకేమన్నా అట్లుంటే వెళ్ళిపోవాలి. అంతోని పోరలు ఏం చేసారు మధ్యన? మొన్న అమ్మాయిని చూసిన సంవత్సరాల బాబుని ప్రియుడు బండకేసి కొట్టిండు చూడు. ఏమైనా పుట్టిందా ఈ ముండలకి? సిగ్గుందా? పాపం పిల్లగాడు అక్రమ సంబంధం అడ్డం వస్తున్నా డ్రమ్ములో వేసి అసలు మూత పెట్టేసి అసలు ఎంత ఘోరంగా మానవత్వం ఎక్కడ పోతుందో. నేను ఒకటి అడుగుతా, పిల్లలు అక్రమ సంబంధం అడ్డం వస్తున్నారని ఎక్కడికక్కడ వీపు కాల్చేసింది పాపం తల్లి. ఇప్పుడు ఇవన్నీ నేను అన్నా అనుకో, మాకు మహిళలకు స్వేచ్ఛ లేదా అని కొన్ని కొట్లాడతాయి కదా. స్వేచ్ఛ అంటే ఇదేనా దాంట్లో అడుగుతున్నాను నేను. ఇదేనా మరి స్వేచ్ఛ? అంటే మగపోరలను టార్గెట్ చేసి మగపోరలను చంపడం స్వేచ్ఛనా? మీ స్వేచ్ఛ కావాలనుకుంటే మీకు ఇష్టం ఉన్నబడి ఓడొద్దు అంటారు. సుప్రీంకోర్టే చెప్పింది. కానీ మగపిల్లలను చంపే రైట్ మీకు ఎక్కడ ఇచ్చారు? ఇప్పుడు ఆడపిల్లలకు ఏదైనా జరిగినప్పుడేమో మనం అందరం అడుగుతాం. మరి మగపిల్లల తల్లులు అడగరా? మరి మగపిల్లలు అంటే వాళ్ళు జొమాటోలో ఆన్లైన్లో పుడతారు వాళ్ళు. అంటే ఈ కన్న తల్లి మగపిల్ల కానీ 9 నెలలు మోయేదా? మరి అడుగుతారు కదా. ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు అడిగే తల్లులు ఎందుకు అడగరు? అడుగుతా. నేను ఒక అమ్మగా అడుగుతున్నా. నేను అక్కగా నేను నిలదీస్తున్నా ఇవాళ. ఇప్పుడు వాళ్ళకు కూడా కన్న ప్రాణమే కదా. మగపిల్లలు పైకే లూసిపడరు, జొమాటోలు బుక్ చేసుకుంటూ వస్తారా వాళ్ళు?
లేకపోతే ఆన్లైన్ బుక్ చేసుకుంటూ వస్తారా? కానీ అంటే మీకు ఏమనిపిస్తుంది అక్క, గతంలో ఆడపిల్ల పుట్టింది అస్సలు భయపడేవాళ్ళు, అంటే ఈమె సమాజంలో ఎట్లా పెరుగుతుంది, అప్పుడేమో వరకట్నం గురించి భయపడేవాళ్ళు, ఇప్పుడు ఆడపిల్ల పుడితే ఇది ఏం చేస్తుందో రేపు ఎట్లుంటుందో అనేది అట్లా భయపడాల్సి వస్తుంది. ఇలా మగపిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలని మగపిల్లల తల్లిదండ్రులు బాధపడుతారు. ఈయనకి పెళ్లి చేస్తే రేపు ఎసోంటి పిల్ల వస్తుంది అని. ఇంత దుర్మార్గమా? ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ? ఇదేనా మనం కోరుకున్న భారతదేశం? ఇదేనా బ్రహ్మంగారు చెప్పింది? బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో రాసిండ్రు. ఇంత దుర్మార్గమా? మా ఆడపిల్లలకి స్వేచ్ఛ ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి, నేను కాదనను. కానీ ఆ స్వేచ్ఛ కూడా అద్దులు దాటొద్దు. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలను చంపితే స్వేచ్ఛనా? నెలకు 10 కేసులు అసలు కేసులు మనకు ఇంకా మన కళ్ళ ముందు జరగని ఇంకా ఎన్నో వందల కేసులు ఉన్నాయి. సోషల్ మీడియాలో అసలు సోషల్ మీడియా ఇంకా జరగరానివన్నీ. అయ్యో ఇంత దౌర్భాగ్యం ఏంది తమ్మి, ఇంత దరిద్రం ఏంది, ఏం పోయే కాలాలు వచ్చినాయి దీంట్లోకి నాకు అర్థం కాదు. నాకైతే రక్తం మలమల మసులుతుంది. ఎంత ముద్దుగున్నాడు ఆ పిల్లగాడు, ఎంత చక్కగా ఉన్నాడు. నీకు కాకపోతే నువ్వు వెళ్ళిపో మీ ఇంట్లో నుంచి. మీ అయ్యనే చెప్తుండే చంపేయమని. ఇసొంటలకి జీవిత ఖైదీ కాదు. మొన్న అక్కడ 3 మగ పిల్లలని చంపింది చూడు, పెరుగులు అన్నం పెట్టి. దానికి నిన్న యావజ్జీవ శిక్ష పడింది కదా. శిక్ష సరిపోదు. శిక్ష ఏం సరిపోతుంది? మంచిగా తిని అది దున్నపోతులాగా జైల్లో కూర్చుంటది. ఆడవాళ్ళకి మచ్చ తెస్తున్నారు ఇవాళ ఈ స్వేచ్ఛ పేరుతోని. ఈ కోలివింగ్ రిలేషన్స్ అనేటివి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులకు కూడా ఒక కారణం అవుతుంది. నాకు అట్లా అనిపిస్తుంది, నా అభిప్రాయంగా చెప్తున్నా. ఆవేదన అట్లుంది తమ్మి. అరే ఇప్పుడు ఆడపిల్ల కన్న తల్లిలు భయపడాల్సి వస్తుంది. ఏమన్నా అంటేనేమో తల్లులను గొంతు విసుకు చంపుతారు, తండ్రులను చంపుతున్నారు. ఏం రోగాలు పుట్టి అసలు ఏం మాయ రోగం, అసలు కాలం ఎటుపోతుంది, ఏం జరుగుతుంది? ఎవరన్నా వచ్చేదని చెప్పుదామంటే సెల్ ఫోన్లో తీసుకుంటారు, రికార్డులు చేస్తారు. నేను చెప్తున్నా కదా, అమ్మాయిలను హైదరాబాద్లో చదువుకోండి తల్లులారా అని తల్లిదండ్రులు కష్టపడి హైదరాబాద్ పంపిస్తే వాళ్ళు ఏడుంటున్నారో తెలుస్తలేరు. ఎక్కడుంటుంది అమాయకమైన తల్లిదండ్రులు. గోల్కొండ హాస్టల్లో ఒక ఇంటర్ చదివే అమ్మాయి బాత్రూమ్ లో డెలివరీ అయినటువంటి పరిస్థితి. ఇక అదైతే దుర్మార్గం తమ్ముడు. నేను నిన్న కూడా ఇదొక వీడియో కూడా నేను స్పందించిన. అసలు వాళ్ళ అమ్మకి సిగ్గుందని అడుగుతున్నా. నీ బిడ్డ 9 నెలల కడుపు ఉంది. మొన్న జాయిన్ అయింది అనుకుందాం, ఇప్పుడు 10 రోజులు అయింది ఓపెన్ అయ్యి. 9 నెలల కడుపు ఉన్నప్పుడు ఇంట్లో బిడ్డ కడుపు చూడదా? అంటే మీరు ఏ బాయిల కాడికి పోయినా, ఏ ఉద్యోగానికి పోయినా, ఏడి పోయినా నీ పిల్లని నువ్వు చూసుకోకపోతే గవర్నమెంట్ చూస్తుందా, లేకపోతే కోర్టులు చూస్తుందా, పోలీసు వాళ్ళు చూస్తారా, పక్కింటోడు చూస్తాడా? మన పిల్లలు మనం బాధ్యత లేకపోతే మన పిల్లలకి మనమే బాధ్యత వహించాలి తమ్మి. అలా అమ్మాయి చదువుకోమని పంపిస్తే ప్రేమలని దోమలని పడుకొని కడుపులు తెచ్చుకొని బాత్రూంలోకి పోయి డెలివరీ చేసుకొని మగపిల్లగాన్ని చిన్న బాబు ముక్కు పచ్చరైన బాబును కిటికీలకి వెళ్ళి పట్టి ఆ పిల్లగాడు చచ్చిపోయాడు. ఈ పాపం ఎవరిని ప్రశ్నిద్దాం సమాజంలో చెప్పండి? ఇట్లా దుర్మార్గమైన పోరలు ఇట్లా తయారైపోతే 15-16 సంవత్సరాలు ఉంటాయి దానికి. అంటే నాకు వెనకటి కాలంలో అందుకే 14 ఏళ్ళకి 12 ఏళ్ళకి పెళ్లి చేసినట్టు గిందికే మరి అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ నియమ నిబంధనలు 18 ఏళ్ళు పెట్టిరు కాబట్టి కొద్దిగా ఆగుతుర్రు. ఇంకా అది కూడా పెట్టలేదు అనుకోండి, అసలు ఇంకా రాష్ట్రం ఎటుపోతుందో తెలియదు. ఇట్లా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పండి. నేనైతే ఈ విషయంలో తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. తల్లిదండ్రుల బాధ్యత పక్కింటి వాళ్ళు బాధ్యత వహిస్తారా? కొంచెమన్నా